దేశ మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతి వేడుకలను స్థానిక ఇందిరా చౌక్ లో కాంగ్రెస్ నేతలు ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశం కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం ఎనలేని సేవలు అందించిందన్నారు. దేశంలో పేదరికాన్ని తొలగించేందుకు గరీబ్ హఠావో అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మంది నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపిందన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టి పేద మధ్యతరగతి ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకువచ్చిన ఘనత ఇందిరామకే దక్కిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ, ఆరేపల్లి మోహన్, మైనార్టీ సెల్ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్యలో ఆమె జయంతి వేడుకలను జరుపుకోవడం, ఆమె గౌరవ నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇందిరాగాంధీని సూర్యచంద్రులు ఉన్నంత కాలం గుర్తుపెట్టుకునే విధంగా ఆమె పరిపాలన సాగింది. ఎన్నో సంస్కరణలు ఈ భారతదేశాన్ని తీసుకొచ్చినారు. చాలా సంస్కరణలు, భూ సంస్కరణలే కానీ, బ్యాంకుల జాతీయకరణే కానీ, పేదవాళ్ళకి ఇవ్వడమే కానీ చాలా సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి దిశ నిర్దేశం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ఆమెకు ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ వేడుకలు జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్, సత్యనారాయణ గౌడ్తో పాటు మా ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులుతో పాటు సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఉక్కు మైలైనటువంటి ఇందిరాగాంధీ గారి జయంతిని ఆనాడు గరీబీ హఠావో నినాదంతో ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కూడు గూడు అనేది ఉండాలి అనేటువంటి నినాదంతో ఇలా గరీబీని పారదోలినటువంటి ఉక్కు మైల, అదేవిధంగా బ్యాంకులు జాతీయకరణ చేయడమే కాకుండా ఈ దేశానికి ఒక ఉక్కు మైలగా మహిళా సోదరులతో పాటు అందరికీ కూడా నాయకత్వం ఏ విధంగా ఉండాలి, మరి ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి మార్గం చూపించినటువంటి ఉక్కు మహిళ జయంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. వారి అడుగుజాడలో నడుస్తూ వారి ఆశయాలను కంకణబద్ధమై ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ